ప్రభునందు ప్రియులకు యేసుక్రీస్తు నామములు శుభములు తెలియజేస్తున్నాం. ఈ దినం హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము, ఆకాశమందుండు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును. కీర్తనలు 136 అధ్యాయము 26 వచనం. ప్రియమైనటువంటి దైవజనమా, దేవుడు తన యొక్క ప్రజల ఎడల మరి కృపను విస్తరింపజేసి ఆయన క్షేమమును సమాధానమును కలిగి ఉండాలని కోరేవాడుగా ఉంటున్నాడు. మన యొక్క అనుదిన జీవితంలో ప్రతి విషయంలో కూడా ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్ధులమై ఉంటున్నాం. ఎందుకనగా ఆయన మొట్టమొదట మన సృష్టికర్త, ఆయనే మనను సృష్టించను, మనం ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలమని 100వ కీర్తనలో కీర్తనకారుడు ఆరాధిస్తుంటున్నాడు. దేవుడు మన పట్ల చేసిన మేలును బట్టి, ఉపకారములను బట్టి ప్రభువుకు మనము కృతజ్ఞతలు చెల్లించబద్ధులమై ఉంటున్నాం. మొదటి దినవృత్తాంతములు 16వ అధ్యాయం 8వ వచనం. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, ఆయన కార్యములను జనములలో తెలియచేయుడి. సువార్త ప్రకటించడం, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడమే మన జీవితంలో దేవుని యొక్క శుభవార్తను అనేకులకు మనం తెలియజేసిన వారంగా ఉన్నప్పుడు మనం ఆయన నామాన్ని అన్యజనులలో ప్రకటించిన వారంగా ఉంటాం. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరం ఉండునని 136వ కీర్తన మొదటి వచనంలో కీర్తనకారుడు ఆరాధిస్తుంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, నీ జీవితంలో ఎదురయ్యే ప్రతి పరిస్థితిలో కూడా నీవు కృతజ్ఞత చెల్లించగలుగుతుంటున్నావా? మరి ప్రతి విషయంలోనికి దేవునికి కృతజ్ఞత చెల్లించుడి అని మొదటి దశలోనికీయులకు రాసిన పత్రికలో పౌలు గారు రాస్తుంటున్నాడు. మన జీవితంలో ప్రతి విషయంలో కూడా దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. అది కష్టమైన, నష్టమైన, వ్యాధి అయిన, బాధ అయిన, శ్రమైన, ఇరుకైన, ఇబ్బంది అయినా ప్రతిదీ కూడా దేవునికి తెలియకుండా జరగదు. 29వ అధ్యాయం మొదటి దినవృత్తాంతముల గ్రంథం 13వ వచనములో, మా దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము, ప్రభావం గల నీ నామమును కొనియాడుచున్నామని మరి ఈ యొక్క వాక్యంలో దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, పితరుడైనటువంటి దావీదు కృతజ్ఞత కలిగి తన జీవితకాలం అంతయు దేవుని ప్రేమిస్తూ వచ్చినాడు. అలాగున తను జీవిస్తూ వచ్చినాడు గనక దేవుడు గొర్రెల దొడ్డిలో నుంచి దావీదును తీసి ఇశ్రాయేలు మీద రాజుగా అభిషేకిస్తూ వచ్చినాడు. నీవు నేను కూడా ఆ విధంగా కృతజ్ఞత కలిగి జీవించినప్పుడు నిన్ను హెచ్చించి మరి ఉన్నత స్థితిలో నిలబెట్టాలని ఇష్టపడుతున్నాడు. ఆ రీతిగా ప్రభు క్రీస్తు యేసు ద్వారా మనకందరికీ దయచేయునుగాక.